హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఆనంద్ రాజ్ ఈ పేరు వింటే టక్కున గుర్తు రాకపోవచ్చు, కానీ మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమా విలన్ అంటే వెంటనే గుర్తు చేస్తాడు. పేరుకు తమిళ నటుడే అయినప్పటికీ కూడా ఆనంద్ రాజ్ తెలుగు ఆడియన్స్కు బాగా పరిచయం. ఆయన విల్లనిజం అంటే చాలామందికి ఇష్టం కూడా. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, ఇక చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలో పోషించి చాలా ఫేమస్ అయిపోయాడు కూడా. ఇక బాలకృష్ణ నటించిన ముద్దుల మావయ్య సినిమాలో విలన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. బామ్మ మాట బంగారు బాట, పల్నాటి రుద్రయ్య, లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, శత్రువు, గ్యాంగ్ లీడర్, బావా బామ్మర్ది, పెద్దరాయుడుతో ఇక శుభాకాంక్షలు, శివరామరాజు, చెన్నకేశ్వరరెడ్డి, సింహరాశి, ఇక ఒకటా రెండా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఓవరాల్గా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అయితే 300కు పైగా సినిమాలు నటించాడు. ఇక ఇప్పటికీ తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు ఈ సీనియర్ యాక్టర్. ఒకప్పుడు కరడు కట్టిన విలన్గా ఆడియన్స్ను భయపెట్టిన ఆనంద్ రాజ్ ఇప్పుడు తన కామెడీతో ఆడియన్స్ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. బెస్ట్ కమెడియన్గా అవార్డులు ఎన్నో అందుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలతో ఆడియన్స్ను పలకరించాడు ఆనంద్ రాజ్. బేబీ అండ్ బేబీ, చెన్నై సిటీ గ్యాంగ్స్టర్స్ అనే సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. అయితే ఇప్పుడు ఆనంద్ రాజ్ బాటలోనే అతని కూతురు కూడా నడుస్తోందని సమాచారం. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందట. ఆనంద్ రాజ్ కూడా ఓ మంచి ప్రాజెక్ట్తో తన కూతుర్ని లాంచింగ్ చేసే పనుల్లో ఉన్నాడట. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం ఆనంద్ రాజ్ ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట అమితంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.